పూర్వం తమిళనాడులో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడికి గోదాదేవి అనే కుమార్తె ఉండేది. విష్ణుచిత్తుడు శ్రీకృష్ణుడి గురించి, శ్రీకృష్ణ లీలల గురించి గోదాదేవికి చిన్నప్పటి నుండి చెప్పేవాడు. గోదాదేవి చిన్నతనం నుండి శ్రీకృష్ణుడి మీద భక్తి, ప్రేమ పెంచుకున్నది. శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నది. గోదాదేవి ధనుర్మాసంలో 30 రోజులు తిరుప్పావై అనే వ్రతాన్ని ఆచరించింది. ప్రతిరోజు శ్రీకృష్ణుడికి తులసి మాలలు సమర్పించేది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం లెక్కన 30 రోజులు 30 పాసురాలు చదువుతూ ఈ వ్రతాన్ని ఆచరించింది. తిరుమలలో కూడా ధనుర్మాసం మొత్తం సుప్రభాతం కాకుండా తిరుప్పావై చదువుతారు. ప్రతిరోజు గోదాదేవి చేత విష్ణుచిత్తుడు పూలమాలలు, తులసిమాలలు కట్టించి శ్రీకృష్ణుడికి మాల వేసేవాడు. గోదాదేవి తను కట్టిన పూలమాలలను, తులసిమాలలను ఆమె మెడలో వేసుకొని చూసుకొని తన తండ్రికి ఇచ్చేది. ఒకరోజు ఇది గమనించిన విష్ణుచిత్తుడు దేవుడికి